నియోజకవర్గ ఎన్డీఏ కూటమి బలపరిచిన ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డికి 2వ నంబర్ సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించే ప్రార్థన. సైకిల్ గుర్తుకు ఓటేద్దాం, అభివృద్ధికి స్వాగతం పలుకుదాం. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. స్వతంత్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిలా ఎవరూ పరిపాలన అందించలేదని ఉదయగిరి నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన జలదంకి మండలం అన్నవరం, గోపనపాలెం పంచాయతీలలో మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జలదంకి మండలం అన్నవరం, గోపన్నపాలెం, సోమవరప్పాడు పంచాయతీలలో ఉదయగిరి నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డిలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు, స్థానిక ప్రజలు వారికి ఘనంగా గజమాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మేకపాటి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ, ఇచ్చిన మాట తప్పకుండా అన్ని సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్న వ్యక్తి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యేగా నన్ను, ఎంపీగా విజయసాయిరెడ్డిని గెలిపించాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ, సంక్షేమ పథకాలతో పేదల జీవితాల్లో వెలుగులు రావాలంటే జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయాలని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యేగా మేకపాటి రాజగోపాల్ రెడ్డిని, ఎంపీగా గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మండల కన్వీనర్ పాలవెల్లి మాలకొండారెడ్డి, సొసైటీ అధ్యక్షులు కేతిరెడ్డి రవీంద్రారెడ్డి, గుమ్మడి రమేష్, గోపన్నపాలెం సర్పంచ్ గండు వెంకటరెడ్డి, గండు కృష్ణారెడ్డి, సోమవరపాడు నాయకులు చేవూరు శ్రీనివాసులు రెడ్డి, వైసీపీ నాయకులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు చంద్రబాబు నాయుడు చాలా అనుభవజ్ఞుడు, ఆయన అయితేనే ఇరగదీస్తాడు అని చెప్పేసి కొంతమంది అనుకున్నారు. అయితే ఈ 77 సంవత్సరాలు మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి లాంటి అనుభవజ్ఞుడు మనకు ఇప్పటివరకు రాల. అనుభవజ్ఞుడు అంటే ఎవరినైనా ప్రజల్ని, స్టేట్ ప్రజలు అందరూ ఆయన బిడ్డలు లాంటి వాళ్ళు. ఆ బిడ్డల్ని ఎలా చూసుకోవాలనే ఆలోచన, ఆ జ్ఞానం లేని వాళ్ళు మనకు పెద్దవాళ్ళని చెప్పుకోవడానికి కూడా సిగ్గుసెట్టుగానే ఉంటుంది. అయితే చిన్న వయసు అయినా సరే జగన్మోహన్ రెడ్డి చిన్న వయసులోనే ఈ విధంగా స్టేట్ని నడిపించుకుంటూ, అయినా సరే మంది కొత్త స్టేట్, బీద స్టేట్ అయినా సరే ప్రతి ఒక్కళ్ళు అనుకున్నది ఇది దీనికి ఇన్కమ్ లేదు కదా, ఎలా నడుపుతాడోనో, దీన్ని దివాలా తీయిస్తాడు, ఇది ఒక శ్రీలంక అయిపోతుంది అనే పద్ధతిలో ప్రతి ఒక్కళ్ళు కామెంట్ చేయడం జరిగింది. ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయినా కూడా ఆయన ఈ 5 సంవత్సరాలు, అందులో 2 సంవత్సరాలు ఫుల్గా కరోనా వ్యాధి వచ్చింది. ఈ కరోనా వ్యాధితోటి వాళ్ళను అందరినీ కాపాడుకుంటూ, స్టేట్ని కాపాడుకుంటూ, ఏమాత్రం కూడా ఆయన చెప్పిన పథకాల్లో ఏమాత్రం లోటు లేకుండా ప్రతి ఒక్కరికి అన్ని పథకాలు ఇస్తూ నడిపించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఆ విధంగా ప్రజల్ని కాపాడుకుంటూ వచ్చినాడు. ఏమైనా సరే ఆయన కులము, మతము, పార్టీ అనేది ఏమాత్రం చూడాల. ప్రతి ఒక్కడు మనిషి అనేవాడు, ప్రతి ఒక్కళ్ళు మంచి ఆరోగ్యంగా, మంచి తిండి తింటూ బీదరికంలా లేకుండా ఉండే పద్ధతిలో చూడాలనేది ఆయన ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా ఈ 5 సంవత్సరాలు నడపడం జరిగింది. రేపు రాబోయే 5 సంవత్సరాల్లో ఇంతకన్నా మిన్నగా ఉంటుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఏదైనా చెప్పినాడంటే చెప్పింది చెప్పినట్టు చేస్తాడు. ఇప్పటివరకు ఎవరు కూడా ఆ విధంగా చెప్పిన మాట నిలబెట్టుకున్న దాఖలాలు ఏమాత్రం లేదు. మీకు అందరికీ తెలిసే ఉంటుంది, మనకు స్వతంత్రం వచ్చి ముఖ్యమంత్రి ఒక జగన్మోహన్ రెడ్డి. ఈరోజు ఆ పథకాలు కూడా ఆయన ఈ 5 సంవత్సరాలు అందరికీ ప్రజలకు అందిస్తూ అందరినీ కాపాడుకుంటూ వస్తున్నాయన జగన్మోహన్ రెడ్డి. కాబట్టి మనం ఏమైనా సరే రేపు జరిగే ఎలక్షన్లలో ఆయన మంచి మెజార్టీతో జగన్మోహన్ రెడ్డిని, నన్ను ఎమ్మెల్యేగా, విజయసాయిరెడ్డిని ఎంపీగా, మా ఇద్దరికి ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేసి మమ్మల్ని మంచి మెజార్టీతో గెలిపించినప్పుడు
జగన్మోహన్ రెడ్డి మళ్ళా ఆ స్థానంలోనే కూర్చుంటారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎన్నిక పేదోడికి జగనన్న ప్రభుత్వం ఇస్తున్న కానుకలు లేకపోతే సహాయాన్ని కొనసాగించాలన్నా లేకపోతే దాన్ని మనం చేదాచులా మనం ఆపుకోవాలన్నా అనేది ఆలోచించుకోవాలి. మనం ఎప్పుడూ 14 సంవత్సరాల అధికారం నుండి ఎలాంటి కార్యక్రమం చేయనాయని ఇప్పుడు చాలా చేస్తానని చెప్తున్నాడు. 4.5 సంవత్సరం అధికారంలో ఒక పిల్లగాడికి అవకాశం వస్తే అనుభవం లేని వ్యక్తి చెప్పిన మాటలన్నీ ప్రతి ఒక్కటి అనుభవం ఉన్నవాడి కన్నా ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా పేదవాడికి నేరుగా డబ్బులు అందించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మనకు కూడా ముఖ్యమంత్రి కావాలని అన్ని రాష్ట్రాల వాళ్ళు కోరుకుంటున్నారు. అటువంటి తరుణంలో ఇప్పుడు మనవరి ముఖ్యమంత్రిని మనం మళ్ళా తిరిగి గెలిపించుకొని పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా చాలా చేయాల్సి ఉంది. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన రాష్ట్రం ఇంకా చాలా అభివృద్ధి చేయాలా. ఆ అభివృద్ధి చేసే దాంట్లో భాగంగా అన్నవరానికి కూడా రోడ్డు బాగా వేయాలా. అది కూడా ఈసారి వేస్తాడు. ఇప్పుడు పేదవాళ్ళందరికీ వేస్తున్నాడు డబ్బులు. రేపు ఈ అభివృద్ధి కార్యక్రమాలు కూడా విచిత్రంగా చేస్తాడు. ఏమి ఇబ్బంది లేదు. జగన్మోహన్ రెడ్డికి మనం ఓటేయాలంటే ఫ్యాన్ గుర్తు మీద ఓటేయాలా. ఒక్క రాజగోపాల్ రెడ్డి గారికి కాదు, విజయసాయి రెడ్డి గారికి కూడా వేయాలా. పార్లమెంటుకి విజయసాయి రెడ్డి గారికి, శాసనసభకు మన రాజగోపాల్ రెడ్డి గారికి ఇద్దరికి వేసి ఇద్దరిని బలపరిచిన రోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు. కేంద్రంలో కూడా మనకు రావాల్సిన వాటా బాగా గట్టిగా తీసుకొచ్చేదానికి విజయసాయి రెడ్డి గారు ఉపయోగపడతారు. అందువల్ల ఇది ఆల్మోస్ట్ ఇప్పుడే మాల్కొండారెడ్డి గారు చెప్పినట్టు ఈ నియోజకవర్గం రాజగోపాల్ రెడ్డి ఆల్రెడీ గెలిచేశాడు. కానీ 13వ తేదీ దాకా ఇదే జోష్ కొనసాగించి ఎటువంటి పరిస్థితుల్లో అలసత్వం అయిపోయిందిలే అనుకోకుండా ప్రతి పేద మహిళ, ప్రతి పేద వ్యక్తి ఆలోచించండి. ఇది మన ఎన్నిక, మనం బాధ్యత తీసుకొని అది నిర్వహించుకోవాల్సిన బాధ్యత మందే. అవతల మైనార్టీ సోదరులు ఆలోచించాలా. ఈరోజు ఉండే పరిస్థితి మైనారిటీ వర్గాలన్నింటినీ అందరూ కలిసికట్టుగా క్రైస్తవ సోదరులు కానీ, ముస్లిం సోదరులు కానీ ఎటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ జతకర్చిన బీజేపీ పార్టీకి ఓటేయకూడదు. ఎందుకంటే రాబోయే రోజుల్లో మైనార్టీ సోదరులకి 4% రిజర్వేషన్ తీసేస్తామంటున్నారు. అలాగనే దేశంలో ఉండే మైనార్టీ స్టేటస్ తీసేసి వాళ్ళని మామూలు ఎలాంటి ప్రత్యేక హోదా లేకుండా చేస్తామంటున్నారు. ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారు 4% రిజర్వేషన్ ఇచ్చి వాళ్ళ పిల్లలకి వాళ్ళకి చదువుకునే దానికి ఉద్యోగ అవకాశాలకి అవకాశం కల్పించాడు. ఇవన్నీ మనం ఎవరో ప్రలోభ పెట్టి ఏదో ఒకటి చెప్పారని అలసత్వంతో ఓటేయబాకండి. మన బతుకులు మనం నాశనం చేసుకునే పరిస్థితి వస్తుంది. అందువల్ల దయచేసి ప్రతి ఒక్కరూ పేదవాడు ఏ పార్టీ వాడు ఏ వ్యక్తి అయినా పేదవాడు తనవాడు అనుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. పేదవాడికి కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అందరినీ దగ్గర చేసుకునే వ్యక్తి. అందువల్ల అతన్ని మనం బలపరుచుకోవాలి. అతన్ని గట్టిగా మళ్ళా ముఖ్యమంత్రిని చేసుకొని ఈ రాష్ట్ర అభివృద్ధి మనం కాంక్షించుకోవాలి. మన అభివృద్ధి కూడా కాంక్షించుకోవాలి. నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి బలపరిచిన ఎంపీ అభ్యర్థి శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఈవీఎంలో 2వ నంబర్ సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించే ప్రార్థన. సైకిల్ గుర్తుకు ఓటేద్దాం, అభివృద్ధికి స్వాగతం పలుకుదాం.